ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 28వ తేదీ నుండి ఆగస్టు నెల 3వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కర్కాటక రాశిలో సూర్య శుక్రగ్రహాలు, సింహరాశిలో బుధగ్రహం, కన్యారాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో చంద్రగ్రహం, వృషభ రాశిలో కుజ గురుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి రాశి నుంచి 2వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 3వ స్థానంలో రాహుగ్రహం, 4వ స్థానంలో చంద్రగ్రహం, 5వ స్థానంలో గురు కుజగ్రహాలు, 7వ స్థానంలో రవి శుక్రగ్రహాలు, 8వ స్థానంలో బుధగ్రహం, 9వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మకర రాశి వారికి అనుకూల స్థితి కనపడుతూనే ఉంది. మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే ఆర్థిక పరిస్థితి కూడా కొంత మెరుగుపడే అవకాశం ఉంది. ఆలోచన తీరు బాగానే ఉంటుంది. అయితే సరైన సమయంలో సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో కొంచెం తొట్టుబాటు పడే అవకాశం ఉంటుంది. అయితే అయినప్పటికీ దాన్ని అధిగమించి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దానివలన కొంచెం జాప్యం జరుగుతుంది. ఒకరోజు ముందు వెనక అవుతుంటాయి పనులు. అనుకున్న పని అనుకున్నట్టుగా జరగడానికి కొంచెం జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. అయితే సరైన నిర్ణయం తీసుకున్నప్పటికీ అమలు చేయడంలో నిదానంగా ఉండడం కానీ, లేదంటే సరైన నిర్ణయం తీసుకోవడంలోనే నిదానంగా ఉండటం కానీ జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి సందర్భానికి తగినట్లుగా మనం అనుకున్న పనులు అనుకున్నట్టుగా త్వరగా కాకుండా కొంచెం నిదానంగా అవుతుంటాయని అర్థమవుతుంది. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా ఒక రకమైన సఖ్యత పెరుగుతుంది. ఈ వారంలో పెరిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబం సంబంధించిన విషయాల్లో సభ్యులందరితోటి మాట్లాడవలసిన పరిస్థితి ఉంటుంది. సభ్యులందరి అభిప్రాయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి. గృహ వాహన సంబంధించిన విషయాల్లో కొంత లావాదేవీలు జరిగే అవకాశం ఉంటుంది. క్రయ విక్రయాది విషయాల్లో కానీ, లేకపోతే ఏదైనా విషయంలో కొంత దాని గురించి ఆలోచన చర్చ జరిగే అవకాశం ఉంటుంటాయి. అలాగే కొత్తగా ఏదైనా విద్యలు నేర్చుకోవాలన్నా, కొత్త కోర్సులు తెలుసుకోవాలన్నా, అనేక రకాల విషయాలు పార్టిసిపేట్ చేయడానికి ఇది సరైన సమయంగానే తెలుస్తుంది. ఈ వారంలో అనుకోకుండా ఏదో ఒక విషయంలో పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మనం చేసిన పనికి మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. రుణ సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత తక్కువగా ఉంది. అంటే మనం చెల్లింపు చేయాల్సిన సమయానికి మర్చిపోవడం కానీ, లేదంటే ఏదో ఒక రకంగా అనుకున్నట్టు కుదరకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి రుణ సంబంధించిన విషయాల్లో ముందస్తుగా
వాటి ప్రయత్నాలు గట్టిగా చూసుకోండి. మనం ఇవ్వవలసిన చోట సకాలంలో ఇవ్వలేకపోయే అవకాశం ఉంటుంది. అలాగే మనకు రావాల్సిన ధనం కూడా సకాలంలో రాకపోవడం జరుగుతుంది. అయితే రోజులు వ్యత్యాసంలో ఏదో ఒక తేడా జరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో అనుకూలత బాగానే ఉంది. పాత బంధువులు, స్నేహితులు కలవగలుగుతారు. శుభవార్తలు వినడం జరుగుతుంది. అలాగే ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత సాధారణంగా ఉంటుంది. అలాగే మనం కొత్తగా పెట్టుబడి పెట్టాలా, డిపాజిట్ చేయాలనుకునే విషయాలకి ఇప్పుడు అంత అనుకూలమైన సమయం కాదు ఈ వారం. కాబట్టి అటువంటి కొత్త ప్రయత్నాలు ఏమీ చేయకుండా ఉండడమే మంచిది. రియల్ ఎస్టేట్ కానీ, షేర్ మార్కెట్ కానీ ఇలాంటి విషయాల్లో ఇప్పుడు అనుకూలత తక్కువగా ఉంది. అలాగే ఆర్థికపరమైన విషయాలు, అలాగే ఆభరణాలు తీసుకునే విషయంలో గృహ నిర్మాణాదులు, రిపేర్లు వాటికి బాగా పనికొచ్చే సమయంగా తెలుస్తోంది. అలాగే భాగ్యస్థితి కొంత వృద్ధి అవుతుంది. భాగ్యం అనేక రకాల విషయాల్లో వృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. విలువలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగ స్థితి, ఉద్యోగ వ్యవహారాది, వృత్తి వ్యాపారాది విషయాలు అన్నిటికీ కూడా మంచి కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం ఉంది. అయితే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొంత పని ఒత్తిడి అధికమవుతుంది. అదే వృత్తి వ్యాపారాది విషయాల్లో కూడా ఇటువంటి పని ఒత్తిడిని చూడగలుగుతాం. కొంచెం శ్రమాధిక్యత కలుగుతుంది. అయితే ఎక్కువ శ్రమ పడినప్పటికీ కూడా తగినటువంటి ప్రతిఫలం కనపడుతుంటుంది. కాబట్టి అటువంటి ఇబ్బంది అయితే ఉండదు. కాకపోతే శ్రమ చేసేటప్పుడు అది ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే మనం చేసిన పనికి గుర్తింపు, గౌరవం కలిగే అవకాశం కూడా బాగానే ఉంది. అట్లా మంచి గుర్తింపు కోసమే ఎక్కువగా శ్రమ పడవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే ఖర్చుల విషయంలోకి వస్తే సాధారణమైన ఖర్చులు, పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు ఏమీ లేవు. అంత పెద్ద కొత్త ఖర్చులు వచ్చి పడే విషయం ఉండదు. సాధారణమైన వ్యవహారాలు, దైవ సంబంధించిన కార్యక్రమాలు, శుభకార్యాలకు సంబంధించిన ప్రయాణాలు ఉంటాయని తెలుస్తోంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మకర రాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.